నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు. ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా కలెక్టర్, పలువురు ఎమ్మెల్యేలు, ప్రముఖులు. ఘనంగా మహాశివరాత్రి వేడుకలు. శివాలయాల్లో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు, బారులు తీరిన భక్తులు. ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసుల భారీ బందోబస్తు. పోలింగ్ కేంద్రాల సమీపంలో నెలకొన్న ఎన్నికల సందడి. హోరాహోరీగా ప్రచారం చేసిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు. సిద్దిలగుట్టపై ఫ్లెక్సీ చించివేత రగడ. కావాలనే ఫ్లెక్సీ చించారని మీడియా సమావేశంలో పేర్కొన్న ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు. ఆర్మూర్ సబ్ డివిజన్ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. పోలింగ్ కేంద్రాలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలోనే బారికేడ్లు ఏర్పాటు చేసి 144 సెక్షన్ అమలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సందడి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు హోరాహోరీగా తమ ప్రచారాలు కొనసాగించారు. పోలింగ్ కేంద్రాలను ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి పర్యవేక్షించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికలు నిర్వహించాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిలు పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ, ఆర్మూర్ సబ్ డివిజన్ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని, ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పూర్తి అయిందని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 5 బూత్ మొబైల్స్ మరియు ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర సరిపోయిన సిబ్బంది, ఒక ఏఎస్ఐ, ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక ఉమెన్ టీసీ కంపల్సరీ ఉండేటట్టుగా ప్లాన్ చేసి మనం బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. 100 మీటర్స్ డిస్టెన్స్ పోలింగ్ స్టేషన్కి నియమ నిబంధనలు పాటించాలి. ఎవరు కూడా తమ సెల్ ఫోన్, మొబైల్ ఫోన్లను పోలింగ్ స్టేషన్లకు తీసుకురాకూడదు. దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేయడం. ఎన్నికల నియమావళికి విరుద్ధమవుతుంది. మీ పోలీస్ మీ మొబైల్ ఫోన్స్ని ఇంటి వద్దనే లేకపోతే ఎవరికైనా బయటనే ఇచ్చి పోలింగ్లో పాల్గొనాలి. అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని ఈ ఎన్నికలను పార్టిసిపేట్ అయ్యి విజయవంతం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి తమ గ్రాడ్యుయేట్స్ కానీ, టీచర్స్ కానీ 100% ఓటింగ్ కావాలని మనవి చేస్తూ ఇక్కడ ప్రశాంత వాతావరణంలో మనం ఎన్నికలు జరపడం జరుగుతుంది. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్దిలగుట్టపై మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉపవాస దీక్షలు ఉన్న భక్తుల సౌకర్యార్థం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శివాలయంలో అన్నపూర్ణాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి ప్రారంభించారు. భక్తులు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. అన్నదాన కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం సిద్దిలగుట్టపై శివరాత్రి మరుసటి రోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, గుట్టపైకి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అన్నారు. వినయరెడ్డి మాట్లాడుతూ, నవనాథ సిద్ధేశ్వరుని ఆశీస్సులతో ప్రజలు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులున్నారు. దేవాలయం లోపల ప్రతి సంవత్సరం లాగే ఈరోజు కూడా 3 రోజుల ఉత్సవాల్లో భాగంగా 2 రోజులు బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. 3వ రోజు స్వామివారి కళ్యాణము, అలాగే 2వ రోజు భక్తులందరికీ కూడా మహా నవనాథ సిద్ధేశ్వరుని దర్శన భాగ్యం కూడా చాలామంది, దాదాపు 2 లక్షల మంది భక్తులకు దర్శనం కల్పించడం జరిగింది. అలాగే ఈరోజు
ఉదయం 8 గంటల నుండి జాగరణ రాత్రంతా జాగరణ చేసి ఒక్క పొద్దుడిచే భక్తుల కొరకు ఇక్కడ కమిటీ తరఫున అన్నప్రసాద కార్యక్రమము బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 20 నుంచి 30 కుంటల మధ్యలో రైస్ను వడ్డించడం జరుగుతుంది. దాదాపు 30,000 మంది నుంచి 40,000 మంది వరకు భోజనం చేస్తారనే అంచనాతో దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంగణంలోనే ఈ యొక్క భోజన ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అలాగే దాతల సహకారంతో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇంకా ముందు కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే నిర్వహిస్తామని, అలాగే ఎవరైనా విరాళాలు ఇచ్చే దాతలను కూడా ముందుకు రావాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గల నాగలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో శివాలయంలో పూజలు చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఉపవాస దీక్షలను విడిచిపెట్టారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నాగలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు, శివపార్వతుల కళ్యాణం, యజ్ఞ హోమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, శివరాత్రి మరుసటి రోజు ఉపవాస దీక్షలు ఉన్న భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులున్నారు. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలతో కూడిన కరీంనగర్ శాసనమండలి ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పర్యవేక్షణలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఓటింగ్ నిర్వహణ కోసం అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. జిల్లా వ్యాప్తంగా 81 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా పట్టభద్రులు, ఉపాధ్యాయ ఓటర్లు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మేరకు పోలింగ్ కేంద్రాలలో ఉదయం 8 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి 2 గంటల వరకు ఒక మోస్తారుగా సాగిన ఓటింగ్ అనంతరం వేగం పుంజుకుంది. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగిందని, ప్రశాంత వాతావరణంలో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో గల ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో పోలింగ్ స్టేషన్ నెంబర్ 122లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం కలెక్టర్ పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాలను, పోలింగ్ నిర్వహణ తీరును పరిశీలించారు. మాక్లూర్ మండలం మాదాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల నియోజకవర్గ పోలింగ్ స్టేషన్లను సందర్శించి కలెక్టర్ ఓటింగ్ కొనసాగుతున్న తీరును గమనించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఇతర అధికారులతో కలిసి వెబ్ కాస్టింగ్ ద్వారా ఆయా పోలింగ్ కేంద్రాల్లో నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. పోలింగ్ పూర్తయిన అనంతరం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ బ్యాలెట్ బాక్సులను ప్రత్యేక వాహనాలలో కరీంనగర్లోని రిసెప్షన్ సెంటర్కు తరలించేలా కలెక్టర్ పర్యవేక్షణ జరిపారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ మరియు టీచర్స్ కాన్స్టిట్యున్సీస్కి ఓటింగ్ అనేది ప్రశాంతంగా స్టార్ట్ అయింది. మన జిల్లాలో టోటల్ 81 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. గ్రాడ్యుయేట్స్కి సంబంధించి 48, టీచర్స్కి సంబంధించి 33, మొత్తం 81 పోలింగ్ స్టేషన్లో కూడా మార్నింగ్ మనకి 8 o'clockకి పోలింగ్ స్టార్ట్ అయింది. 10 o'clock వరకు మనకి టీచర్స్కి సంబంధించి 16%, గ్రాడ్యుయేట్స్ సంబంధించి అరౌండ్ 10% పోలింగ్ నమోదైంది. సో జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. సో ఓటర్లందరూ కూడా వచ్చి వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలని, మనకి ఎలక్షన్స్లో ప్రిఫరెన్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి బ్యాలెట్ పేపర్ మీద 1, 2, 3 నెంబర్స్ వేసి ఆ ప్రిఫరెన్షియల్ ఆర్డర్స్లో నెంబర్స్ వేయవలసిందిగా కోరుతుంది. నోటా ఉంటుంది సార్, నోటా కూడా ఉంటుంది. ఎన్ని ఉంటే అన్ని క్యాండిడేట్స్ కూడా ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. దేర్ ఇస్ నో లిమిట్ ఫర్ దట్. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉపవాస దీక్షలు ఉన్న భక్తుల సౌకర్యార్థం శివాలయాల్లో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు.
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్లో గల శివ పంచాయతన ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శివ పంచాయతన ఆలయంలో శివరాత్రి వేడుకలు కన్నుల పండుగ నిర్వహించడం జరుగుతుందని, శివ పార్వతుల కళ్యాణం, అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు తదితరులున్నారు. ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఉద్దేశపూర్వకంగానే కొందరు చించివేశారని ఫౌండేషన్ సభ్యులు ఆరోపించారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు అర్గుల్ సురేష్ మాట్లాడుతూ శివరాత్రి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని సిద్ధులగుట్ట వెళ్లే మార్గంలో ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు ఉద్దేశపూర్వకంగానే చించివేశారని, ఫ్లెక్సీలు కట్టినప్పటి నుండి ఆలయ కమిటీ సభ్యులు తీసివేయాలని, తమపై అనేక రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చారని అన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థ ఏ పార్టీకి చెందింది కాదని, కేవలం పేదలకు అండంగా ఉండడానికి స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందని, కొందరు వ్యక్తులు కావాలనే రాజకీయం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇకనైనా ఇటువంటి ఆలోచన విధానం మానుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఫౌండేషన్ సభ్యులు రాంప్రసాద్, రామచందర్, రాజ్ కుమార్, విఠోబా, శేఖర్, జిత్తు, ప్రశాంత్ తదితరులున్నారు. ఈ చిన్న చిన్న దానికి మాత్రం భయపడే రకం ఈఆర్ ఫౌండేషన్ అసలే కాదు. మేము ఏమంటున్నామంటే మీ మూర్ఖత్వం ఇవాళ మంచిది కాదు, అది ప్రజలకు మంచి సంకేతం ఇయ్యదు. మేమేమంటున్నాం, మేము ప్రజల్లోకి వెళ్ళి మేము మాకు తోచిన విధంగా సేవ చేస్తున్నాం. మా సేవను మీరు ఏ రకంగా ఆపదలుచుకున్నా, మీరు ఆపినా మేము భయం పెట్టే రకంగా భయం పట్టాం. మా సేవ మాత్రం బరాబరి కొనసాగుతుంది. కాకపోతే తప్పకుండా ఆ శివుడు మాత్రం బరాబరి మీరు ఎవరైతే చేసిర్రో అదంతా శివయ్య దృష్టిలో ఉన్నది. మేము ఇప్పుడు కూడా ఏం కోరుతున్నాము, శివుడికి కోరుతున్నాం, ఈ దుర్బుద్ధులను మంచి బుద్ధి చేసి ఈ సమాజానికి మంచి సేవ చేయాలని కోరుకుంటున్నాం. కానీ ఒకటైతే నిజం, ఒక బీసీ బిడ్డ ఏదో ఒక ఆర్గనైజేషన్ చేస్తే ఎందుక మీ కళ్ళమంట, మీ కళ్ళమంటే ఎందుకు, మీ ఒళ్ళు అంటే ఎందుకు, మీ ఇంత పూనకాలు ఊగినట్టు ఊగిపోవడం ఎందుకో మాకు అర్థం కాలేదు. గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు ధరుముకున్నట్టు మీరెందుకు ఎందుకు ధరుముతున్నారు? ఈ చర్య మాత్రం దుర్మార్గమైన చర్య. ఈ చర్యను ఈఆర్ ఫౌండేషన్ బరాబర్ ఖండిస్తున్నది. ఆర్మూర్ పట్టణంలోని పిసమల్లన్న ఆలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పిసమల్లన్న ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, శివరాత్రి మరుసటి రోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు నివేదన్, వినోద్, జితేందర్, దినేష్, శేఖర్, శ్రీనివాస్, విలాస్, మోహన్, బాలు, అర్చకులు మల్లయ్య, భక్తులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండ్లో గల మార్కండేయ ఆలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం రాత్రి పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిషి పూజను నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ పద్మశాలి సంఘ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్కండేయ ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అభిషేకాలు, ప్రత్యేక పూజలు, నిషి పూజ, అన్నదాన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ సభ్యులు తదితరులున్నారు. నేను నామాలు చెప్తానమ్మా. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల శివాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం చేపూర్ శివాలయంలో శివరాత్రి ఉత్సవాలు వారం రోజుల పాటు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. శివపార్వతుల కళ్యాణం, స్వామివారి జలాభిషేకం, అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు తదితరులున్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా తన సొంత గ్రామం వేల్పూర్ మండల కేంద్రంలో డీసీసీబీ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన 14 నెలల లోపల 56,000 ఉద్యోగాలు భర్తీ చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృతజ్ఞతగా పట్టభద్రులు నిరుద్యోగులు అందరూ పాల్గొని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలుపు కొరకు కృషి చేయడం జరిగిందని అన్నారు. పట్టభద్రుల కమిట్మెంట్ ఉత్సాహం చూస్తూ ఉంటే గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి వెంట వేల్పూర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం నరసారెడ్డి, దామోదర్, రమణ, టక్కూరి గంగాధర్, చరణ్ మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అభిమానంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరియు విద్యార్థులు కూడా ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొంటూ ఉన్నారు. మరి మన నరేందర్ రెడ్డి మన అభ్యర్థి అయినట్టు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు పెద్ద మెజార్టీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాను. మరి గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఈ 14 నెలల్లో సుమారుగా 56,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ రాష్ట్రానికి సంతోషమైన సంఘటన. అట్లాగే ఇంకొక 60,000 నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. బహుశా నేను అనుకుంటాను ఈ సంవత్సరంలో వారికి కూడా ఉద్యోగాలు వస్తాయని భావిస్తూ ఉన్నాం. మరి రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ఇలాంటి స్ఫూర్తితోనే కార్యకర్తలు అందరూ పనిచేసి అభ్యర్థులు గెలిపిస్తారని కోరుతాం. ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండడమని మోర్తాడ్ మండలం వడ్యాడ్ గ్రామంలోని శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం వేద పండితుడు రాజా గౌతమ్ శర్మ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండడమని పేర్కొన్నారు. ఇంద్రియాలన్నీ నియంత్రణలో ఉంచుకొని భగవంతునికి దగ్గరగా ఉండడమే ఉపవాసమని అన్నారు. ఒకరోజు భగవంతునికి ఆహారం అన్న పానీయాలు తీసుకోకుండా అభిషేకాలు ఎవరైతే చేస్తారో వారికి తెల్లవారుజామునే అన్నపూర్ణేశ్వరి ప్రసాదం అందుతుందని పరమశివుడు పార్వతీమాతకు వివరించారని తెలియజేశారు. ఎవరైతే పరమశివుణ్ణి పార్వతీమాతను మహాశివరాత్రి నాడు అన్న పానీయాలు తీసుకోకుండా భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆరాధిస్తారో వారికి అన్నపూర్ణాదేవి ఆశీస్సులు ఉంటాయని వివరించారు. వడ్యాడ్ గ్రామంలోని శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయగా చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు, స్వామివారిని దర్శించుకున్నారు. ఈ మహోత్సవంలో గ్రామాభివృద్ధి కమిటీ పెద్ద మనుషులు, గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పరమేశ్వరుడు అమ్మవారితో చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ యొక్క మహాశివరాత్రి రోజు ఉపవాసము అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం, మన ఇంద్రియాలన్నిటినీ కూడా మన యొక్క నియంత్రణలో ఉంచుకొని భగవంతుడికి దగ్గరగా ఉండడమే ఉపవాసము. ఆ యొక్క భగవంతుడికి ఆహారము తీసుకోకుండా అన్నపానీయాలు ఒక్కరోజు ఆ యొక్క భగవంతుడికి అభిషేకం చేస్తూ ఎవరైతే ఉంటారో వాళ్లకు తెల్లవారుజామునే యొక్క అన్నపూర్ణేశ్వరి ప్రసాదము అందజేయబడుతుంది అని చెప్పేసి ఆ యొక్క పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పినటువంటి ఈ యొక్క వృత్తాంతము. ఎవరైతే శంకరుడికి పార్వతికి శివరాత్రి రోజున ఆ యొక్క అన్నపానీయాలు తీసుకోకుండా స్వామివారి భక్తితో సేవలో ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటి వద్దకే అన్నపూర్ణేశ్వరి అమ్మవారిని పంపుతాను నేను అని ఆ యొక్క భగవంతుడు శంకరుడు చెప్పినటువంటి వృత్తాంతము. మరియు వేల్పూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో 98% టీచర్లు, ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు జరిగిన గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్లో ఉద్యోగ ఉపాధ్యాయులు మరియు గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పిఆర్టీయూ మండల అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ వేల్పూర్ మండల కేంద్రంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో 98% ఓటు హక్కును వినియోగించుకున్నందుకు చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు. ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో పిఆర్టీయూ టీఎస్ వేల్పూర్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోడ దేవానందం, సివి నరసింహరావు, మద్నూర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉట్నూరు సుభాష్, పిఆర్టీయూ అసోసియేట్ అధ్యక్షులు పెంట జలంధర్, కృష్ణారెడ్డి, కాంతయ్య, పతాని గంగాధర్, రవికుమార్, విజయ్ కుమార్, ఉపాధ్యక్షులు రవీందర్, రాజేందర్ గౌడ్, కార్యదర్శులు చంద్రదేవ్, రాకేష్,
ఆర్ గంగాధర్, ప్రభాకర్ మొదలైన వారు వినియోగించుకున్నారు. మోర్తాడ్ మండలం వడ్యాట్ గ్రామంలోని శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయం వద్ద మహాశివరాత్రి సందర్భంగా శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వేద పండితుడు రాజా గౌతమ్ శర్మ మాట్లాడుతూ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించారని చెప్పారు. స్వామివారి కళ్యాణం గురించి భక్తులకు క్లుప్తంగా వివరించారు. స్వామివారి కళ్యాణం చేయించిన భక్తులకు ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. అనంతరం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా స్వామివారి ఉత్సవమూర్తులను రథంపై ఊరేగించారు. మహిళలు మంగళహారతులతో స్వామివారికి అడుగడుగునా నీరాజనాలు పలికారు. ఈ మహోత్సవంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాసోత్సవము, పక్షోత్సవము, సంవత్సరోత్సవము, అయనోత్సవం ఇవన్నీ ఏవేవైతే చేస్తారో ఎందుకు చేయాలి, ప్రతిరోజు దేవాలయాల లోపల నిత్య కళ్యాణం ఎందుకు చేయాలి అంటే పార్వతీదేవి శంకరుడితో అడుగుతున్నదట, స్వామి నీవు నన్ను వివాహం చేసుకున్నావు, మరి తర్వాత ఆనందంగా ఆహ్లాదంగా ఉండేటువంటి ఆ వాతావరణం అంతా నాకు రోజు ఉండాలి, నీవేమో ప్రమదగణాల చేత నీవు కైలాసంలో ధ్యానముద్రలో ఉంటున్నావు, మరి నేను ఒక్కదాన్ని అంతఃపురంలో ఉండిపోయినానని చెప్పేసరికి పార్వతి నీవు బాధపడకు అమ్మ, నీకు ప్రతిరోజు కూడా శైవ క్షేత్రాల్లో ఈ యొక్క ప్రతి నిత్యోత్సవము జరుగుతూ నిత్యము మన యొక్క లీలా వినోద కళ్యాణము ఆ యొక్క భక్తులందరికీ కూడా చేయిస్తూ, ఎవరైతే భక్తులు చేయిస్తారో వాళ్ళందరికీ కూడా మన ఆశీస్సులు ఉంటాయి. కాబట్టి నీకు నేను మాట ఇస్తున్నా పార్వతీదేవి, నిత్యము కూడా మన లీలా వినోద కళ్యాణము ఈ భూమండలం మీద ప్రతిరోజు కూడా జరుగుతూనే ఉంటుందని చెప్పేసి ఆ భగవంతుడు పరమేశ్వరుడు వాకు అమ్మవారికి చెప్పడం జరిగింది. డొంకేశ్వర్ మండలంలో మొదటిసారి ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రశాంత వాతావరణంలో జరిగాయి. పట్టభద్రులు మొత్తం ఓట్లు 377 గాను 308 ఓట్లు పోలయ్యాయి. టీచర్లు మొత్తం ఓట్లు 26 గాను 25 పోలయ్యాయి. గ్రాడ్యుయేట్ దంపతులు పలువురు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రాడ్యుయేట్ ఓటర్ శాతం 89%, టీచర్ల ఓటింగ్ శాతం 99% పోలింగ్ జరిగిందని డొంకేశ్వర్ మండల తహసీల్దార్ మరియు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇన్ఛార్జ్ నరేష్ తెలిపారు. బాల్కొండ శాసనసభ పరిధిలో ఖాజీగా ఫయాజ్ మొయినుద్దీన్ అన్సారీ నియామకం కావడంతో ఆయనను మండల కేంద్రంలో సన్మానించారు. కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ ఫయాజ్ అలీ నూతన ఖాజీని షాలువాతో సన్మానించారు. బాల్కొండ మాజీ ఉప సర్పంచ్ షేక్ వాహబ్, కైస్ అన్సారీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు. ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా కలెక్టర్, పలువురు ఎమ్మెల్యేలు, ప్రముఖులు. ఘనంగా మహాశివరాత్రి వేడుకలు. శివాలయాల్లో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు, బారులు తీరిన భక్తులు. ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసుల భారీ బందోబస్తు. పోలింగ్ కేంద్రాల సమీపంలో నెలకొన్న ఎన్నికల సందడి. హోరాహోరీగా ప్రచారం చేసిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు. సిద్దిలగుట్టపై ఫ్లెక్సీ చించివేత రగడ. కావాలనే ఫ్లెక్సీ చించారని మీడియా సమావేశంలో పేర్కొన్న ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.